మీరు పిల్లలు మాట్లాడిన ప్రతి మాటని సీరియస్గా తీసుకోవద్దు. అలాంటి వాటి మీద డబ్బు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఏ క్లాస్ అయితే పిల్లవాడు చదువుతున్నాడో, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, నేను ఆక్స్ఫర్డ్కి వెళ్తాను, స్టాన్ఫర్డ్కి వెళ్తానంటే అవన్నీ నమ్మకూడదు. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో 10/10కి ఎంత జీపీఏ వచ్చింది అంతే, ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఇయర్లో. దాని వరకు మాట్లాడి దయచేసి ఆపేయండి. ఇంకా ఆ 10కి 10 వచ్చింది అనుకోండి, 9.5, దెన్ కొంచెం పెద్దగా థింక్ చేద్దాం. అప్పుడు రీసెర్చ్ ఎలా చేయాలి, ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, ఇలా స్టెప్ కింద ఎప్పుడైతే మనం సక్సెస్ని పీసెస్ కింద సెలబ్రేట్ చేసుకోవాలి. సడన్గా రాదండి, అదే లాటరీ కాదు అది. రైట్. అందువల్ల పేరెంట్స్ ఎనాలిసిస్ పిల్లల మీద, అంటే ఆ లేజీనెస్తో అడి మాటలు కాబట్టి కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుని డిసిషన్ తీసుకునేటప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించుకోండి డిసిషన్ తీసుకునే ముందు. వాడి మాటలు ముద్దుగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ముద్దు మాటలు మీరు ఎంకరేజ్ చేయడం చేస్తే చాలా డిజాస్టర్ జరిగి చాలామంది విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల సివిల్ సర్వీస్ అవుతాను, అది అవుతాను, ఇది అవుతానని చెప్పిన పిల్లల మాటలు వినేసి వాళ్ళ యొక్క గట్టిగా పట్టుమని నెలసారి ఎగ్జామ్ కొట్టలేడు వాడు. ఒక చిన్న ఎగ్జామ్ కొట్టలేడు అండ్ సివిల్ సర్వీస్కి అని చెప్పి ఈ బెంజ్ సర్కిల్లో ఉన్న కోచింగ్ సెంటర్స్, సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లని, లేకపోతే ఐపీఎస్లని, లేకపోతే ఇంకోటి రకరకాలు వేసి వాళ్ళ జీవితాలను దేనికి పనికిరాకుండా నాశనం చేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు. అది పేరెంట్స్ చేసి భయంకరమైనటువంటి తప్పు కింద దీన్ని పరిగణించాలి తప్ప చిన్నపిల్లవాడు మాటలనే అలాగే మాట్లాడతాడు. రైట్ సార్. ఇది పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క అనర్థాలు జరగకుండా మీరు చక్కగా మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు పిల్లవాడు చెప్పిన యాంబిషన్ని రీథింక్ చేయాలని చెప్పేసి నా ప్రార్థన.